బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. పోలింగ్ నాడు ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. అస్మిత్ రెడ్డికి ఇప్పటికే బెయిలుపై బయట ఉన్నారు. తాజాగా జేసీకి కూడా బెయిల్ వచ్చింది. అయితే ఆయన తాడిపత్రికి మాత్రం వెళ్లటానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా జేసీ వెంట కేవలం 4 మాత్రమే ఉండాలని, జూన్ 6 వరకు ఇతర కేసుల్లో అరెస్టు చేయవద్దని ఆర్డర్స్ ఇచ్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యోగానంద్, జేసీ ప్రభాకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ గురించి డీటెయిల్స్ ఏంటి? శ్రీ తాడిపత్రి అల్లర్లో పాల్గొన్న నిందితులందరికీ కూడా కీలక నాయకులు ఉన్న కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇవాళ ఉదయం బెయిల్ మంజూరు చేసింది. ఇదివరకే జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పెద్దారెడ్డి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 మందికి మించి 4 మించి మీ వెంట ఉండకూడదు, 6వ తేదీ వరకు కూడా ఎవరు తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టేందుకు కూడా అనుమతి లేదు అంటూ కూడా జూన్ 6 వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎవరు కూడా వాళ్ళు రూల్స్ ఉల్లంఘించకూడదు, కేవలం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేందుకు మాత్రమే అవకాశం ఉంది. అది కూడా మీ వెంట 4 మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంది. మీరు ఎక్కడున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా పోలీస్ శాఖకి ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో రేపో ఎల్లుండి కానీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. రెడ్డి శ్రీ రైట్, థ్యాంక్ యూ యోగానంద్.